హాయ్ హలో నమస్తే, నేను పద్మససర్లా అండి. ఈరోజు మళ్ళీ ఒక కొత్త కూరతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను చూపించబోతున్న కూర అరటికాయ పులుసు పెట్టి కూర. అరటికాయ పులుసు పెట్టి కూరకు కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2 అరటికాయలు తీసుకున్నాను, పోపు కోసం పచ్చిమిరపకాయలు, మామూలుగా పోపు ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేయాలి, చింతపండు పులుసు, ఇంగువ, కరివేపాకు. మామూలు కూరేనండి, కానీ పులుసు పెట్టి చేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందు అరటికాయలు కోసుకుని ఉడికించుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అరటికాయల్ని ఉడికించుకోవడం. చూద్దాం, ఇది బాగా వస్తుందేమో దీంతో తొక్క తీయడానికి. చూద్దాం. అరటికాయలకి తొక్క తీసుకుని అప్పుడు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇక తొక్క తీస్తున్నాను. ఇప్పుడు తొక్క తీసుకుంటూ మనం ఈ కూరకు కావాల్సిన పనులు చేసుకుంటూ మనం ఇవాళ చెప్పుకునే కబుర్లు ఏంటంటే, శ్రావణ మాసం వచ్చేసిందండి. వచ్చేయడం ఏంటి, 2వ శ్రావణ మాసం కూడా వెళ్ళిపోయింది. 2వ వరలక్ష్మి వ్రతం కూడా 2వ శుక్రవారం అయిపోయింది. అందరం వరలక్ష్మి వ్రతాలు చేసుకుని హడావిడిలో పడ్డాము, చేసేసుకున్నాం. దేవుడి దేవల్ల అంత బాగా అయిపోయింది. కానీ ఇది 2-3 సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మొన్న ఈ వరలక్ష్మి వ్రతం పేరెంటాల్లో మళ్ళీ 2-3 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకున్న మాటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి అన్నదాన్ని అసలు ఎవరికి ఏమీ ఆలోచన రావట్లేదు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు మనం పేరంటం పెడతామండి. అసలు పేరంటం అంటేనే చాలామందికి తెలియదు కదా, ఎందుకంటే ఇక్కడ రకరకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆంధ్రాలో తెలుగు వాళ్ళలోనే ఈ 3 రకాలు. ఇది కాకుండా మళ్ళీ లోపల జిల్లాల తేడాలు. అవి కాకుండా ఇంకా వేరే రాష్ట్రాల వాళ్ళైతే ఇంకా వాళ్ళకి అసలు ఐడియా లేదు. సో మాకే ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి. అదంతా ఒక రకం అయితే, ఈ వరలక్ష్మి వ్రతం మామూలుగా పేరంటం అంటాం. అంటే ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ముత్తైదులు ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు అన్ని పసుపు కాళ్ళకి రాసి వాళ్ళకి తాంబూలం ఇస్తాం. ఇది పద్ధతి కదా. అయితే ఈ మధ్య చాలా కాలంగా ఈ తాంబూలంకి పసుపు కుంకుమ ప్యాకెట్లు కవర్లో పెట్టి ఇస్తున్నారు. పాప గరిపాటి వారు చెప్తూనే ఉన్నారు అలాగా, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చేయక్కర్లేదు అని. ఎందుకు అలా అన్నారు అంటే దానికి అర్థం ఉంది. ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లలో వచ్చి మనకు అమ్ముతున్నారు. అవి తెచ్చుకుని మన బ్యాగ్లో వేసి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరో ఒక్కళ్ళు అనుకుంటాను కట్ చేసినట్టున్నారు అంతే. ఇన్ని వందల వేల మంది, లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా కట్ చేసి ఆ పసుపు కుంకుమ ఇంట్లో వాడలేదు. ఎందుకంటే మనం ఎలాగో ఏడాదికి సరిపడావో పసుపు కుంకాలు అన్నీ తెచ్చేసుకుంటాం. అవి అవసరమైనప్పుడు తెచ్చి వాటిలో వేసుకుంటాం. ఇవి కట్ చేసి వాడే పరిస్థితి అయితే అసలు ఎవ్వరికీ లేదు. కానీ ఆ ప్యాకెట్లు అలా తిరుగుతున్నాయి. ఒకళ్ళు నాకు ఇస్తారు, నేను మళ్ళీ ఇంకెవరైనా మా ఇంటికి వచ్చిన బొట్టు పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ఇంకోళ్ళకి ఇస్తారు. అసలు ఎవరు దాన్ని పూర్తిగా ఓపెన్ చేసి వాడతారు అనే విషయం మనకి అదొక పెద్ద ప్రశ్న. అదొక రకం. అవన్నీ కొనుక్కోవాలి. అవి చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి, కళ్ళకి కూడా కనువిందు అన్నమాట, చూడడానికి ఎంతో బాగుంటాయి. అలా మామూలు పసుపు కుంకాల్లో వచ్చిన ప్యాకెట్లు కాస్త ఎలా వెళ్ళిపోయాయి, అందులో రూపాంతరాలు చెందుతూ చాలా అందమైన రకరకాల షేపుల్లో వస్తున్నాయి. ఒక చిన్న బోటు, ఆ బోట్లోనే పసుపు కుంకుమ, తమలపాకు, ఒక్క పొడి, అలాగా ఇంకా ఇలా బరిణలు, బోట్లు, పూల సజ్జలు, ఇలా రకరకాల మోడల్స్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ సృజనాత్మకతకు వందనం. అది బాగుంది. కానీ ఇది అంటే కొన్ని చేసే పనుల వల్ల ఏదైనా మనకు ఉపయోగం ఉందా, మనకి కానీ ఎవరికైనా మనం ఇచ్చిన వాళ్ళకి కానీ అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా అని ఆ గరిగిపాటి వారు చెప్పినప్పటి నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఏం చేయాలి, మళ్ళీ మన ఇంట్లో నెక్స్ట్ టైం ఏమైనా చేసినప్పుడు ఎలా చేయాలి. అయితే ఇది ఒక రకం. అయితే ఈ పసుపు కుంకాలన్నీ అందులో వేసి ప్యాకెట్లు ఇవ్వడం అదొక రకం. అయితే ఈ పూజలు అప్పుడు ఇళ్ళకి పిలిచిన తర్వాత చాలామంది రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు.
అది చాలా సంతోషం. మనకి ఏదైనా ఇవ్వాలి అన్న వాళ్ళ ఆలోచన చాలా మంచిది. వాళ్ళు మనకి వాళ్ళ బ్యాగ్లో పెట్టి ఏవో ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం మళ్ళీ ఇవ్వకుండా ఉండలేం కదా. మళ్ళీ రేపు ఎప్పుడో నేను ఏదైనా చేస్తే మళ్ళీ నేను వాళ్ళకి ఇవ్వాలి. ఇది అంతు లేకుండా అలాగే నడుస్తుంటే ఒకసారి ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు, ఇది జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆవిడ ఏమన్నారంటే మా అందరినీ చూశారు. అందరూ పేరెంటల్కి వెళ్ళి వచ్చేప్పటికి ఒక 10 గాజు ప్లేట్లు, 5-6 ప్లేట్లు, 5-6 గ్లాసులు, ఒక 5-6 ప్లేట్లు, 5-6 గ్లాసులు, గాజు బౌల్స్, ఇలా రకరకాలు వచ్చేసాయి. అవన్నీ తెచ్చి ఎక్కడ పెడతాం? అప్పుడు చూసి మా దుర్గా వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, మీరు అందరూ నాకు మాట ఇవ్వండి, ఇదంతా అనవసరంగా చేస్తున్నాను. ఆవిడ 10 సంవత్సరాల క్రితమే ఆవిడకి ఆలోచన వచ్చింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, మీరు ఇవన్నీ చెయ్యమని ఎవరికి ఇలా తిరిగి ఇవ్వమని మాట ఇవ్వండి అంటే, అందరం సరదాగా అప్పుడు ఆంటీ అడిగారు కదా అని ఓకే అండి చెయ్యమని సార్. కానీ ఆ తర్వాత మళ్ళీ అందరూ ఎవరు లైట్ ఏం పర్వాలేదు అలాగే చెప్తారు, మనకి ఇవ్వాలని ఉంటుంది కదా అని ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇస్తున్నారని చెప్పి నేను మరి ఉత్తిని వాళ్ళ నుంచి తెచ్చేసుకుని మనం ఇవ్వకపోతే బాగుండదు. నేను కూడా ఏదో ఏంటి ఇచ్చేస్తున్నా అని చెప్పని ఇంతంత అగరత్తులు పెట్టుకునేవి, క్యాండిల్ హోల్డర్సు, దీపాలు వెలిగించే చిన్న ఇత్తడి కుందులు, రకరకాల ఏమని చెప్పాలో నాకు గుర్తురట్లేదు, కుంకుమ భరణులు, అందులోనే రకరకాల కుంకుమ భరణులు, ఇలా అందరికీ ఇస్తున్నాం. అది నేను దీన్ని ఎవరిని ఏమీ కించపరచడం కానీ, వాళ్ళు చేస్తున్న తప్పు అనడం కానీ, ఇలా చేయకూడదని కానీ చెప్పడం కానీ ఏమీ చేయటం లేదు. ఇలా చేస్తున్నాం కదా, మనం ఎలాగ దీని నుంచి బయటపడి ఏం చేయాలి? ఇప్పుడు గృహప్రవేశం చేసుకుంటారు, తప్పకుండా ఏదైనా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అసలు అది ఇవ్వడం అనేది ఎందుకు వచ్చింది మన సాంప్రదాయంలో? ఎందుకు వచ్చిందంటే, ఏవైనా వ్రతాలు, నోములు, యజ్ఞయాగాలు చేసినప్పుడు కొన్ని రకాల దానాలు చేయాలి. బాబా ఇవన్నీ చెప్పిస్తున్నాను, నాకేమీ తెలీదు. ఇవన్నీ గత 10 సంవత్సరాలుగా చాగంటి వారు, గరికపాటి వారు, ఇంకా ఎందరో సామవేదం గారు వాళ్ళందరూ చెప్పిన విని అక్కడ గుర్తున్న విషయాలు 4 చెప్తున్నాం. అంటే ఏమీ తెలియదు అసలు, సున్నా. కానీ మన సంప్రదాయంలో ఇవన్నీ ఉన్నాయని వింటున్నాం. 10 సంవత్సరాలుగా వింటుంటే ఒక 10 మొక్కలైనా బుర్రలోకి వెళ్తాయి కదా. ఆ 10లో నాకు గుర్తున్నవి 5, ఆ గుర్తున్న వాటిల్లో నేను సరిగ్గా చెప్తున్నది 1-2. అయితే అప్పుడు కొన్ని వ్రతాలకి, నోములకి తప్పనిసరిగా గృహప్రవేశాలకి కొంత అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ చేయాలి. మన ఇది దానికి కూడా మళ్ళీ వాటికి కారణాలు ఉన్నాయి, వాటికి ఉన్నాయి. అలా మనం ఆ పనులు చేసినప్పుడు మన వల్ల జరిగే హాని ఉంటుంది, బోళ్ళంతా భూత వాటికి ఏమంటారు, వాటిని క్రిమికీటకాదులకు కూడా ఎంతో హాని జరుగుతుంది. అవన్నీ పోగొట్టుకోవడం కోసం మనకి ఇలా కొన్ని చెప్పారు. అందుకని తప్పనిసరిగా అన్నదానం, వస్త్రదానం అనేది, పాత్రదానం ఇవన్నీ మనకు వచ్చాయి. అందుకని అవన్నీ చెయ్యాలి. అవి అసలు చేయకూడదని ఎవ్వరూ అనట్లేదు. కానీ ఇది మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం చేసుకుంటాం, నవరాత్రి పూజలు ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మళ్ళీ ఇందులో కూడా రకాలు ఉన్నాయి. చాలా ఏళ్ళబట్టి చేసిన వాళ్ళ గురించి నేను అంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఇస్తారు, ప్లీజ్ మీరు మాకు ఈ బహుమతులు ఇవ్వకండి అని అంటున్నాను. మొదటిసారి అప్పుడే చేసుకోవచ్చు వాళ్ళు. అదే మొదటిసారి వాళ్ళు మొదలుపెట్టారు ఏదో పూజ వ్రతం చేసుకోవడం. వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరినీ అందంగా డెకరేట్ చేసి మంచిగా కళాత్మకంగా అన్నీ తయారు చేసి ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని ఉంటుంది. అస్సలు తప్పులేదు, ఇవ్వచ్చు. కానీ చాలా ఏళ్ళుగా అదే పని చేస్తున్న వాళ్ళ గురించి మొన్న మేము మాట్లాడుకున్నాం, నేను ఒక 2 అమ్మాయిలు కలిపి. ఆ మాట్లాడుకున్న మాట నేను చెప్తున్నాను. ఆ అమ్మాయి కూడా ఏమందంటే, నేను బాగా అసలు ఐడియాస్ అన్నీ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ టైం పూజ అయితే ఏమి ఇవ్వాలి, వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, నవరాత్రులు చేస్తుంది, మళ్ళీ ఏమి ఇవ్వాలి అని ఈ ఆలోచనే సరిపోతుంది. ఇంక ఈ అమెజాన్లో వాడు మన ఐడియాల కన్నా వాడే మనకి పంపించేస్తాడు, ఇది అది అని ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. నిజంగానే కొంచెం కష్టంగానే ఉంది అని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఇప్పుడు పిల్లిమెడలో ఎవరు గంట కడతారు? ఎవరో ఒకళ్ళు ముందు రావాల్సిందే కదా. మన సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు, మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే మరి, మొదటివాడు ఎప్పుడూ ఒంటరే మరి. ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక మొదటి అడుగు వేయాలి. సరే మొన్న మాట్లాడుకున్నాం కదా, మేము అందరం 2-3 మాట్లాడుకున్నాం, దీని గురించి డిస్కస్ చేసాం. అయితే అప్పుడు 4వ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏమంటే, మొట్టమొదటిసారి తమిళైన అమ్మాయి, మొట్టమొదటిసారి వరలక్ష్మి వ్రతం వాళ్ళ అత్తయ్య గారు చేసుకోమన్నారని చేసుకుంది. చాలా చంటి పాప, 10 నెలల పాప ఉంది. సో నాకు ఒక చిన్న అమ్మాయి లక్ష్మీదేవి ఉంది, ఆ అమ్మాయితో పాటు నేను చేసుకుంటున్నాను. చాలా ఉత్సాహం చూపించేసింది.
ఇది బాగా ఇంత ఇంత పెద్ద పళ్ళెం, ఆ పళ్ళెంలో మళ్ళీ ఇంకో బాక్సు, అందులో ఏవో రకరకాల గిఫ్ట్లు నాకు ఇచ్చింది. మొదటిసారి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఉన్న ఉత్సాహం నాకు చాలా నచ్చింది, బాగుంది. కానీ ఇంక ప్రతి సంవత్సరం ఇలాగే వద్దు అని అనుకుంటున్నాం అంతే. ఎవరికి సలహా ఇవ్వట్లేదండి. ఎవరైనా దీన్ని మాత్రం నెగిటివ్గా తీసుకోవద్దు. ఈవిడెవరు మాకు సలహాలు ఇవ్వడానికి? ఈ ప్రపంచంలో ఎవరికి సలహాలు ఇవ్వలేరండి. ఒకవేళ ఇచ్చిన ఎవరు వినరు, నాతో సహా. అందుకని ఈ బుర్ర ఇది ఎలా పనిచేస్తే అలాగే చేస్తాం మనం. అందుకని అదైతే నాకు అర్థమైపోయింది. ఇది ఒక స్నేహపూర్వకమైన ఒక డిస్కషన్ ఏమనాలో కూడా తెలియట్లేదు. ఒక రకమైన డిస్కషన్ అంటే ఏంటి? దీని గురించి చర్చ, మంచి చెడు, దీనివల్ల మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, ఇంత చర్చ అంతే. అది ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను కానీ పచ్చిమిరపకాయ కోసేసాను. ఇప్పుడు అరటికాయ పక్కలు కూడా తీసేసాను. మాట్లాడుతున్నాను కదా, ఈ పని ఏమీ ఆపలేదు నేను. ఇదిగో చూడండి, అరటికాయలు ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను. చిన్న పెద్ద ఎలాగైనా చేసుకోవచ్చు, ఉడికిపోతాయి కదా. అరటికాయ పులుసు పెట్టి, చింతపండు పులుసు పెట్టి కూర చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అంటే కొంతమందికి ఇప్పుడు కొత్త రుచులన్నీ ఎంత ఇష్టమో, ఈ పాతకాలం ట్రెడిషనల్ మన ఇళ్లలో పూర్వం చేసుకునే వంటలు కూడా చాలామందికి నచ్చుతాయి. అందుకని చెప్పి ఉదయం అప్పుడు ఇలాంటివి, సాయంకాలం అప్పుడు అలాంటివి చేసుకుంటే 2 రకాల ఆహారాలు తిని బ్యాలెన్స్ అవుతుంది మనకి. ఇవి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఉడుకుతుందండి, అరటికాయ ముక్కలు ఉడుకుతున్నాయి, ఒకసారి చూద్దాం. ఉడికిపోయింది చూడండి. ఈ మెత్తగా ఉడికిపోయిన అరటికాయ ముక్కల్ని ఇగో ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఇందులోకి తీసుకున్నాను కదా, ఇప్పుడు దీని మీద ఇగో చింతపండు రసం. మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి ఈ చింతపండు వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉండడం ఇష్టమైన బట్టి కొంచెం చింతపండు వేసుకోండి. ఇదిగో నాకు ఇది సరిపడా చింతపండు దీని మీద వేసాను. వేసిన తర్వాత ఈ చింతపండు మీద కొంచెం ఉప్పు, ఇవాళ ఉప్పు ముందే వేస్తున్నాను, కొంచెం ఉప్పు తగినంత, కారం, ఉప్పు కారం వేసేయాలి. ఈ కారం కూడా మీ మీ రుచిని బట్టి వేసుకోండి. వేసేసాను కదా, ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుతాను. నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత ఈ లోపల మనం పోపు రెడీ చేసేసుకుందాం. అదిగో మనం పోపుకి అన్నీ రెడీ చేస్తున్నానండి. ఇంకా ప్యాన్ పెట్టాము. ప్యాన్ పెట్టి అందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసాము. ఎండుమిరపకాయ ఒకటి వేసుకోవచ్చు, ఇంగువ. అవి వేసిన తర్వాత అది వేగుతూ ఉంటే అప్పుడు కొంచెం బాగా దోరగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇది వేసేప్పటికీ మొత్తం ఆ కరివేపాకుతోటే మొత్తం గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కరివేపాకు అన్నీ వేసిన తర్వాత అది వేగుతూ ఉంటే ఈ ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, పసుపు, చింతపండు, కారం అన్నీ చింతపండు పులుసు వేసుకున్నాం చిక్కటిది. సో అదంతా దాంట్లో కలుస్తుంది కదా. ఇప్పుడు దాన్ని గరిటెతో కానీ ఏదైనా పప్పు గుత్తితో కానీ బాగా మెదిపేసుకోవాలి. ఆ మెదిపిన దాన్ని ప్యాన్లో వేసేసుకుని ఈ వేయించుకున్న పోపులో వేసి కలపాలన్నమాట. అదంతా బాగా ఈ పోపు, ఆ కూర, ఆ ఉడికించిన ఇది మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుని ఇందాకనే మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చెంచాడు నూనె,
చుట్టూరా వేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అరటికాయ బాగా నీళ్లు పీల్చేసుకుంటుంది. అరటికాయ కూర అంతా మెత్తగా చేసుకుని మృదువుగా కూర అంతా చేసి మనం మూత పెట్టుకుని భోజనం చెప్పి తిందాం అనుకునే టైంకి చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట, డ్రైగా అనిపిస్తుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం మృదువుగా ఉండాలి కదా అది, ఎందుకంటే నీరు ఎందుకో బాగా పీల్చుకుంటుంది అన్నమాట అరటికాయ. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు వండుకునేప్పుడే మనం ఒక పావు కప్పు చిన్న కప్పుతోటి ఒక 4-5 చెంచాలు సరిపడా నీళ్లు పోసుకుని కూరను బట్టి బాగా మృదువుగా మెత్తగా చేసి మూత పెట్టుకుని ఒక చెంచా నూనె వేసి మూత పెట్టుకోవాలి. కూర అంతా అయిపోయిన తర్వాత ఇది ఎక్కువ ఉడకడానికి ఏం లేదు, పోపు ఆల్రెడీ వేగిపోయింది, కూర ఆల్రెడీ ఉడికిపోయింది. కాబట్టి ఈ రెండు కలిసి ఒకదానికొకటి బాగా పట్టుకోవడానికి 2 చెంచాలు నూనె వేసి 4 చెంచాలు నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టేయడమే. ఒక 2 నిమిషాలు మూత పెడితే కూర అయిపోతుంది. అంతే, గుమ్మగుమ్మలాడే అరటికాయ పులుసు పెట్టి కూర రెడీ అండి. దీన్ని చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు. అసలు ఇప్పుడు అందరూ ఉత్తి కూరలు కూడా తినేస్తున్నారండి. మీరు కూడా దీన్ని ట్రై చేసి దీన్ని మీరు కూడా ట్రై చేసుకుంటారని చూసి మళ్ళీ ఇంకో కొత్త కూరతో కలుద్దాం.